ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక రకాలైనటువంటి రాజకీయపరమైనటువంటి మార్పులు జరగటం, అదే రకంగా అనేక సంఘటనలన్నీ కూడా ఎవరు ఊహించినటువంటి వేగంగా జరగటం మనం గడిచినటువంటి కొంతకాలంగా గమనిస్తూ వచ్చాం. ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమితో పొత్తులో ఉంటుందా ఉండదా అనేటటువంటి దాని మీద గడిచినటువంటి దాదాపుగా నెల రోజుల బట్టి కూడా భారతీయ జనతా పార్టీ వారి యొక్క మనోగతాన్ని ఎవరికీ తెలియజేయకుండా, ఎవరికి తోచని విధంగా వారి దాన్ని అన్వయించుకునేటటువంటి రీతిలో వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండటం అనేటటువంటిది గమనించాల్సినటువంటి విషయం. ఇటువంటి ఎన్నికల స్ట్రాటజీస్లో ఆరితేరినటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో దాదాపుగా రాత్రి తెల్లవారుజాము 4:30 వరకు కూడా శ్రమించి ఒక 120-130 మంది పార్లమెంటు సభ్యులను డిక్లేర్ చేసినటువంటి సందర్భంలో అనేక రాష్ట్రాల్లో ఉండేటటువంటి పార్లమెంటు సభ్యులను డిక్లేర్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకపోవటం అనేటటువంటిది కూడా మనం గమనించినటువంటి అంశం. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 8 మంది 9 మంది అందరినీ డిక్లేర్ చేసినారు. కాంట్రవర్షియల్గా ఉండేటటువంటి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీని కూడా డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుల్ని డిక్లేర్ చేయడానికి కానీ, లేదా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో పొత్తు ఉంటుంది అనేటటువంటిది కన్ఫర్మ్ చేయడానికి కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చేటటువంటి ఆ రకమైన ఆలోచన ఏమిటనేది మనకి ఎవరికీ కూడా అర్థం కాకుండా ఉంది. జరుగుతున్నటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే భారతీయ జనతా పార్టీ పొత్తు అంశంలో వారితో వెళ్ళేటట్టు లేదు అనేటటువంటి ఒక రకమైన భావన కలిగించేటటువంటి రీతిలోనే భారతీయ జనతా పార్టీ బిహేవ్ చేస్తుంది. కానీ ఈరోజు జరిగినటువంటి శరవేగంగా జరిగినటువంటి డెవలప్మెంట్స్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా దాదాపుగా 2 గంటల పాటు సాగినటువంటి సమావేశంలో మిగిలిపోయినటువంటి దాదాపుగా 58-57 సీట్లని డిక్లేర్ చేయబోతున్నారా, లేదా 118 సీట్లు ఆల్రెడీ డిక్లేర్ చేసినారు. ఇక మిగిలినటువంటి దాదాపుగా 58-57 సీట్లలో ఏ రకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ 24 నియోజకవర్గాల్లో మాత్రమే కంటెస్ట్ చేయడానికి అంగీకరించినాడని చెప్పేసినారు. అప్పుడే ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక వస్తే ఆలోచిస్తామనేటటువంటి మాట మాట్లాడినారు. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర పరిశీలకులందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి 2 రోజుల సమావేశంలో ఔత్సాహికుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకున్నారు. సో ఇచ్చినటువంటి ఇంప్రెషన్ ప్రకారం 175 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేసేటటువంటి అంశం మీద దృష్టి పెట్టినట్టుగా ప్రెస్కి రిలీజ్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాల్లో ఆ రకమైన అర్థం స్ఫురించేటట్టుగా మాట్లాడినారు. సో ఈ రూపంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు మాట్లాడటం. సో బయటకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి పిలుపు వచ్చినట్లుగా ఒక సమాచారం అందింది. ఈ లోపలే పురంధరేశ్వరి గారు ప్రొద్దున్నే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళటం, మిగిలినటువంటి రాష్ట్రాల్లో పార్లమెంటు సభ్యుల్ని మరొక విడత డిక్లేర్ చేసేటటువంటి ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలని ఫైనలైజ్ చేసేటటువంటి ప్రాసెస్లో పురంధరేశ్వరి గారిని పిలిచారు. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పొత్తు ఒకవేళ కన్ఫర్మ్ అయితే, అంటే కన్ఫర్మ్ అయ్యేటటువంటి డైరెక్షన్లో మా చర్చలు మొదలైనాయి అనేటటువంటి ఒక సమాచారం మన దగ్గరికి వచ్చింది. కానీ వారి పెట్టేటటువంటి కండిషన్స్ని అన్నీ మనకు అర్థం కాకపోయినా సీట్ల వరకు కనుక చూస్తే 5 పార్లమెంటు స్థానాలు, దాదాపుగా 9 అసెంబ్లీ స్థానాలు వారు కోరుతున్నట్టుగా మనకు అర్థమైంది. ఇవి అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేనటువంటి సీట్లు కావు. ఇవి 5 కాకుండా 15 అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 8-9 అసెంబ్లీ స్థానాలు కాకపోయినా మరొక 10-15 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో వారి యొక్క ప్రాపకం లభిస్తే చాలు అనేటటువంటి డైరెక్షన్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో 5 పార్లమెంటు స్థానాలు, ఒకవేళ లోక్సభ స్థానాలు సాధ్యం కాకపోయినా 4 లోక్సభ స్థానాలు, 1 రాజ్యసభ, అదే రకంగా 8-9 అసెంబ్లీ స్థానాల వరకు వారు కోరుతున్నట్లుగా మనకి సమాచారం వచ్చింది.
సో ఏ నిర్ణయమైనా కూడా ఒక 2 రోజుల లోపల తేల్చేటటువంటి అవకాశమే ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఒకవేళ కనుక వారి పొత్తులో ఉండేటట్టయితే ఇవాళ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నట్లుగా మన దగ్గర సమాచారం ఏదైతే వచ్చిందో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలుచుకునేటటువంటి అవకాశం ఉంది. పొత్తు వారి ఇష్ట ప్రకారం జరుగుతోందా లేదా అండర్ కంపల్షన్ జరుగుతోందా అనేటటువంటిది తెలియకపోయినా కూడా పొత్తు కనుక జరిగితే ఈ రకమైనటువంటి సీట్ల పంపిణీ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ సందర్భంలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కేంద్ర ప్రముఖులు అడుగుతున్నటువంటి మాట, వైసీపీ పార్టీని ఇప్పటివరకు కూడా మీరు విమర్శిస్తూ వచ్చారు. అందులో ముఖ్యంగా గుమ్మనూరు జయరాం లాంటి వ్యక్తుల్ని ఒకసారి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ గుమ్మనూరు జయరాంకి ఒక బెంజిస్ కారుని ఫలానా వ్యక్తి ప్రజెంట్ చేసినాడని చెప్పి అనేక ఆధారాలు ప్రజెంట్ చేసినారు. సో ఇవాళ ఆ రకమైన దానికి సమాధానం చెప్పకుండానే గుమ్మనూరు జయరాం టీడీపీ పార్టీలో జాయిన్ అయినాడు. అదే పనిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రాన వారి మీద పడ్డటువంటి మరకలన్నీ చెరిగిపోయినట్లయినా. సో వాషింగ్ పౌడర్ నిర్మా అనేటటువంటిది గడిచినటువంటి కొంతకాలంలో పాపులర్గా అయినటువంటి స్లోగన్. సో మన మీద మరకలు పడ్డా కూడా ఒకసారి నిర్మా పౌడర్తో కనుక రాసుకుంటే మొత్తం మరకలన్నీ పోయేటట్టుగా తెలుగుదేశం పార్టీ దగ్గర ఏదైనా ఒక విద్యలు ఏమైనా ఉన్నాయా? దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడికి ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద రియాక్ట్ అవటం వారికి ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా ఇష్టం లేదు. అందుకనే నిన్న మాట్లాడిన మాట ఈరోజు మాట్లాడరు, ఈరోజు మాట్లాడినటువంటి మాట రేపు మాట్లాడరు. నరేంద్ర మోడీ మసీదులు పడగొడుతుంటే నేను మసీదులు కడుతున్నాను అని వారే చెప్పగలుగుతారు. నరేంద్ర మోడీ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానివ్వను అనేటటువంటి మాట వారే చెప్పగలుగుతారు. అదే రకంగా నాకు భువనేశ్వరి ఉంది, నాకు లోకేష్ ఉన్నాడు, నాకు దేవాంశు ఉన్నాడు, నరేంద్ర మోడీ గారికి ఎవరున్నాడు అనేటటువంటి మాట మాట్లాడతాడు. అదే రకంగా అసెంబ్లీలో రక్తం మరిగిపోదాండి, ఈ రకంగా ఎలా మేము నిలదొక్కోవాలి అంచేత మీరు మాట్లాడకుండా కూర్చోండి అని గదమాయించగలుగుతారు. మళ్ళీ తిరిగి అసలు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అటువంటి దార్శనికుడు ఉండడు అనేటటువంటి ఇవన్నీ కూడా వాషింగ్ పౌడర్ నిర్మా లాంటి మాటలు మాత్రమే. అందుకని వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా దుష్టులు. వారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వారి కండువా కప్పుకుంటారో వారు చాలా పునీతులు అనేటటువంటి మాట ఏదైతే మనం చూస్తున్నామో ఆ రకంగానే పొత్తుల కార్యక్రమం కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఇవాళ సాయంత్రానికి కానీ రేపటికి కానీ తప్పనిసరిగా పొత్తుల మీద భారతీయ జనతా పార్టీ ఒక అంచనాకు రావటమే కాకుండా ఈ చర్చల్ని కంప్లీట్గా చేసేటటువంటి ప్రాసెస్ని మరొక 2 రోజుల సమయంలో మనం వినేటటువంటి అవకాశం ఉందని మాత్రం మనం చెప్పగలుగుతాం.